Oh. Welcome to Cheers with Chang. So let's react to the next scene of Janata Garage movie. Last scene we stopped. There was That a fight, right? Mumbai Port port fight. fight. Yeah. It was a port fight, and that too actually he was talking about nature, and especially like the water, like the tsunami thing, and all he was talking about. Once the fight got over, and he was like the same way he was smiling and he was running. That was the scene where we stopped. Yeah, actually completely he's in a positive side. അതാണ് അവിടെ കാണിക്കുന്നത് അല്ലേ. അതായത് എന്ത് പറഞ്ഞാലും അവിടെ അഗൈൻ ഒരു മാപ്പ് കൊടുക്കാനുള്ള ഒരു സംഭവം കാണിച്ചു. But he's forgiving too. That is what, because he's not just like that, punishing them. He's forgiving those who are asking for, that was my mistake, kind of. Like he's understanding kind of person. So at the scene later come. And last scene, that Lalaton scene also, he got accident, no? That was there. Okay, fine. Let's ready? Oh, Satyam sir. He met with an accident, so people are like that BGM. Wow. Oh, he's coming back, I think. It's fine. That's why I told, no, out of danger. It's fine. సరే ఇది ఎలా జరిగింది సార్? సార్ ఎవరో కావాలని చేసిన పని అనుకున్నారు. మీరేమంటారు? చిన్న యాక్సిడెంట్ అంతే. రుచి We'll talk about marriage now. I feel they're going to talk about. But are they really in love or friendship or? నీకు మంచి సంబంధం దొరికింది రుచి. మా కొలీగ్ సునంద ఉంది కదా, వాళ్ళ అబ్బాయి చూడడానికి బాగుంటాడు, మంచి అబ్బాయి కూడా. విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి కూడా మొక్కలంటే ఇష్టం అంట. ఆనంద్, నువ్వు రేపు ఫ్రీ అయితే వాళ్ళని రమ్మంటాను. రేపు కాదు, లైఫ్ అంతా ఫ్రీగా లేను, వాడితో బిజీగా ఉంటాను. చెప్పరా చెప్పరా, నువ్వు మొక్కలు నాటుతూ ఉంటే నేను లైఫ్ అంతా ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటానని చెప్పాను కదా, చెప్పరా వాళ్ళకి. లైఫ్ అంతా మన ఇద్దరం ఎంచక్క సముద్రం చూసుకుంటూ ఆ గదిలో ఫిక్స్ అయిపోతాం అనుకున్నావు కదా. They are already fixed actually. మనకి మగ పిల్లడు పుట్టే ప్రాకృతి అని, ఆడపిల్ల పుట్టే ప్రకృతి అని పేర్లు కూడా. చెప్పు వాళ్ళకి, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పు వాళ్ళకి. ఆ చెట్టు అంటే నాకు ఎంత ప్రాణం, బుజ్జి అంటే కూడా అంతే ప్రాణం అమ్మా నాకు. They are in love. Because they are from childhood, they know each other. No? That's properly. అన్నిటికంటే నువ్వు ఎక్కువ. So she's this pair. But that was good moment. Yeah. Because we have never feel that and we are liking also that their combo. We like the combo. Because they are very much friendship. A nice BGM, yeah. Nice song actually. Like Allu Arjun vibes. Yeah. Exactly. And he is wearing always jeans, no? In this movie. Pant will be always jeans. Yeah. I think scene may change. హలో శేఖర్ గారు, నేను ఆనంద్ వాళ్ళ కాలేజీ నుంచి మాట్లాడుతున్నాను. ఆనంద్ ఈ మధ్య ఏదో పార్క్ విషయంలో ఎమ్మెల్యేతో గొడవ పడ్డాడు. ఆ ఎమ్మెల్యే గురించి నాకు బాగా తెలుసు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలదు. ఇష్యూ కొంచెం డైవర్ట్ అయ్యే వరకు ఆనందని కొన్ని రోజులు. That's what the place. ఏమైంది సురేష్, ఎవరు ఫోన్ చేశారు? ఏం లేదు, ఆనంద్ వాళ్ళ కాలేజ్ ప్రొఫెసర్ ఒక ఇష్యూ గురించి ఫోన్ చేశారు.
He would be going to Hyderabad. I feel. అలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నాం, రోజు చూసే సముద్రమేగా. అయినా ఇంకా రోజు కొత్తగా ఉంటుంది. ఇలాగే తాతగారికి ఒంట్లో అంతా బాగానే ఉందని అదే చెప్పింది. ఓకేనా? అప్పుడేదో రీసెర్చ్ కానీ టూర్ వెళ్తానన్నా వరంచుకోనా? అదే పెద్ద అవసరం కాదులే మామయ్య. అనుకున్నావు కదా, వెళ్ళొచ్చుగా. ఈ రోజు వెళ్తావా, రేపు వెళ్తావా? చేసేస్తాను. അന്ന് വേണ്ടാന്ന് പറഞ്ഞിട്ട് ഇപ്പൊ എന്താ അങ്ങനെ പറയുന്നല്ലേ? ఏంటి ప్రాబ్లం? బండి ప్రాబ్లం కాదు సార్, వేరే ప్రాబ్లం. సత్యం గారిని ఒక్కసారి కలవాలని. ఆయన ఎవరిని కలవట్లేదు సార్, అర్జెంట్ పని సార్. ఆయన ఎవరిని కలవట్లేదని చెప్పాను కదండి. ఇక్కడ మీరు అనుకునే పని ఏం చేయట్లేదు. జనతా గ్యారేజ్ లో పనులు మాత్రం రిపేర్ చేస్తున్నాం. మీరు బయలుదేరండి సార్, ప్లీజ్ సార్. ఒకే ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాను. ఇదిగో జనతా గ్యారేజ్ లో అటువంటి పనులు చేయడం మానేసి చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం కదా మీకు. బయలుదేరండి. അവരൊക്കെ ഇപ്പൊ പേടിച്ചു, പ്രത്യേകിച്ച് ലാലേട്ടന് അങ്ങനെ പറ്റിയതുകൊണ്ട്. ആക്സിഡന്റ് ഒക്കെ വന്നു. ఎవరు అన్నా? అతను పాత వెస్పా స్పేర్ పార్ట్స్ గురించి వచ్చాడు. వాటి కోసం వచ్చాడన్నా? మన దగ్గర నిజంగా లేవు. అవును, దానికోసం వచ్చాడు. చెప్తాడు. అవును సత్యం అన్న, స్పేర్ పార్ట్స్ కోసం వచ్చాడు. మనోళ్ళు లేవని చెప్పారు. Actor performance again. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత Nicely acted there. డాక్టర్లు ఏం చెప్పారో నాకు తెలీదు, కానీ మీ అమ్మ బోసు వాడు బాగా కంగారు పడి సాయం కోసం జనతా గ్యారేజ్ వచ్చిన వాడని నాకు తెలియకుండానే తిరిగి పంపించేస్తున్నారు. తట్టుకోలేకపోతున్నాను రా. వీళ్ళని తప్పలేను. నాకు జనం ముఖ్యం, వీళ్ళకి నేను ముఖ్యం. బహుశా నా వయసును కూడా కొంచెం గౌరవించి కాస్త దూకుడు తగ్గించాలేమో. కానీ జనతా గ్యారేజ్ కి కష్టం చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు అదే బాధతో తిరిగి వెళ్తుంటే నేను బతికున్నా కూడా చచ్చినట్టే ఉంది. ఇక జనతా గ్యారేజ్ బాధ్యత నువ్వు తీసుకోవాల్సిన టైం వచ్చిందేమో. ఏ బాధ్యతలు? బళ్ళ రిపేర్లా, మనుషుల రిపేర్లా? ఏదో ఒక రాజకీయ పార్టీను, ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ను అప్పచెప్పినట్టు బాధ్యతలంట. నా దృష్టిలో వాటికన్నా గొప్పది అది మీకు. ఆ షెడ్ లోకి వెళ్ళి చెక్క కుర్చీలో కూర్చుని జనం వచ్చి చెప్పే సోది వినడం, ఆ పనులు రిపేర్లు చేస్తే వచ్చే చిల్లర లెక్కేసుకోవడం నా గోల్ కాదు. చాలా పెద్ద పెద్ద ఆశలున్నాయి నాకు. కొన్ని విధంగా కలిసాం తప్ప ఇలా ప్రశాంతంగా ఎప్పుడూ కలవలేదు. మీతో బంధుత్వం కలుపుకుంటానని కలలో కూడా ఊహించలేదు. మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి గురించి మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేంటి మీరు అనాలి. This guy is with him. ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకున్నాను, కుదరలేదు. నేను తను ఒకరినొకరు ఇష్టపడ్డాం. పెళ్లి కూడా చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. Nice deal. Thanks for coming, uncle. Nice uncle. మిగతా విషయాలు కూడా ఒకసారి అనేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి మాట్లాడుకుని మీకు కబుర్ చేస్తాం. నా పెళ్లి గురించి మీరు డిస్కస్ చేయడం ఏంటి?
He's insulting literally. మీరు కాదన్నా మేము పెళ్లి చేసుకుంటాం. రాఘవ, ఏంటా మాటలు? పద్మ, వాడు చెప్పింది కరెక్టే. చదువుకున్నాడు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళ జీవితాల గురించి వాళ్ళకి తెలియదా? వాళ్ళిద్దరికి ఏది ఇష్టమో అలా చేయండి. I feel it's his plan. That's his plan. జనతా గ్యారేజ్ ఎంత పవర్ఫుల్ నీకు తెలియదురా. ఇక నుంచి ఆ పవర్ మన ఇంట్లో ఉంటుంది. హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో ఒక క్వారీ అండ్ దాట్ నో మైనింగ్ జోన్. ఐ మీన్ ఇంత ఓపెన్ గా జరుగుతుంటే ఎవరు యాక్షన్ తీసుకోలేదా? అయితే ఈ క్వారీ కోసం దగ్గరలో ఉన్న 2 విలేజెస్ ని వెకెట్ చేయించారు. షాకింగ్. Oh, he's connecting with that. You should make some sound. చాలా సార్లు అనుకున్నాం, కానీ చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు మరి ఇందులో. నేను మాట్లాడేది ఎన్వైరన్మెంట్ గురించి. దాని ముందు పెద్ద ఏంటి చిన్నండి. మామూలు పెద్దలైతే ఏదైనా ఫైట్ చేసేవాళ్ళు, కానీ ఆ జనతా గ్యారేజ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయింది. వాళ్ళు సాయం కావాలన్నా అందరూ వెళ్ళేదారు. చాలా మంచివాడు, సో పవర్ఫుల్. కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇదంతా చేస్తున్నాడు. సో ఎవరికి దాని జోలికి వెళ్ళడం ఇష్టం లేదు. తప్పు చేస్తూ ఇంకా మంచోళ్ళు. Oh, this guy is doing all these things. Face of fear actually. Tundi Mugundan. Cousin. ఆనంద్, ఎన్వైరన్మెంటల్ రీసెర్చ్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఇట్స్ టూ లేట్. ఆయన ఆపాలి. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చిన్నప్పటి నుంచి విని విని చాలా అలసిపోయాను. మళ్ళీ అదే వినపడటం నాకు ఇష్టం లేదు. ఇది నా సొంతం, నా ఇష్టం. మాత్రం ఎప్పటి నుంచో ఒకటే చెప్పి 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 మళ్ళీ అదే చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఇదంతా మీ సొంతం అండి. యూనో వాట్, ఈ నేచర్ లో ఏది మన సొంతం కాదు. భూమి టెండెన్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండడానికి వచ్చాం, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతుంది. తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేయాలి. కానీ ఇలా చేయడం చాలా చాలా తప్పు. వద్దు. రాంగ్ ప్లేస్కి వచ్చావు. నేను ఎవరో తెలుసా? అదేదో జనతా గ్యారేజ్ వాళ్ళ అబ్బాయి అన్నారు, ఎవరో బిజినెస్ టైప్ నలుడు అన్నారు. ఇక్కడ ఉన్నాయా? అక్కడ వాళ్ళు ఇంకా పని ఆపుతున్నట్లేదు. ఇది ఆపుతారా? Will he beat him? అంటారా? నేను ఆపను. ఆపుతాను అనుకుంటే give it a try. వాడు ఎవడో ఆపుతాడంట. ఆ సంగతి ఏంటో చూడండి. ఓకే. What a frame, yeah. Wow. Stop ചെയ്യാൻ പറ്റൊക്കെ ചെയ്യുന്നല്ലോ പറഞ്ഞേ. Very nice ആയിട്ട്. Block Okay. Where did they keep the camera? The last shot. It's fight. Nice. Corey fight. Cora അല്ലേ?
കോറി എന്താ പറയാ, കോറാണോ പറയാ, കോറിന്നല്ല പറയാ, എന്തൊരു സാധനം. ആ ഫ്രെയിംസ് ഒക്കെ ഉണ്ടോ, മാക്സിമം ഫ്രെയിമിലാണ് ഡിഫറെന്റ് ഉണ്ടെന്നൊക്കെ. Actually, the was like more of 3D effect, right? The fight and especially. ഇറങ്ങിക്കോന്ന് ഓരോരുത്തർ. These people are working for Unni Mukundan, right? A very hit. Running frames, no. Super. Oh. Slow motion fight, no? Almost like. It's very fast. And here now, not showing too much bloodshed, right? Oh, Not showing. മണ്ടത്തെ അടിക്കാൻ അറിയില്ലേ. ഗുസ്തി. Oh my God. గట్టిగా బలంగా ఉన్నాడు, పక్కనే ఉండి అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడని పెట్టుకుని ఉంటారు. అతనే బండికి బయలుదేరుతాడు. మీరు కూడా బయలుదేరితే బెటర్. 2 నిమిషాల్లో మీ జేసీబీలు, టిప్పర్లు అన్ని తీసుకొని సైట్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అవుట్. നിർത്തി, ആരും വരണ്ട. Okay, that Janata Garage people are ഇത്. జనతా గ్యారేజ్ రావాలి ఒకసారి, బయలుదేరా. ఎందుకు? సత్యం గారు ఒకసారి కలవాలన్నారు. See how he's getting connected. Not like that. Because he has their fight. But they don't know who is he, right? But we get to know later. Woo! That BGM. Oh, everyone having that mass effect, no? సత్యం కూర్చో. Oh my God. మా అబ్బాయి విషయమని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు. అతని మనుషుడు ఎందుకు కొట్టేవో తెలుసుకుందామని. మీ అబ్బాయిని అడగలేదా? తప్పు చేశాడు, తప్పని చెప్తుంటే ఇంకో తప్పు చేయలేడు, కొట్టి తప్పని చెప్పాడు. మీ గురించి చాలా విన్నాను సార్, మంచిగా. కానీ మీ అబ్బాయి లేదు, కనిపించలేదు. జనతా గ్యారేజ్ ఈ చట అన్ని రిపేర్లు చేయబడి బాగా నచ్చింది సార్ నాకు. మీ అబ్బాయి కూడా చిన్న రిపేర్ అవసరం, కానీ మీరు మాత్రం మంచి నమ్మారు, అందుకే పిల్లగారు వచ్చాను. మీ వాడు తప్పు చేస్తున్నాడని మీకు తెలియదని నేను నమ్ముతున్నాను. కానీ అది మీకు తెలిసి పైకి ఇలా మంచి వాళ్ళ ఎలా నటిస్తున్నారని నాకు తెలిస్తే నీకు జనతా గ్యారేజ్ రెండింటికి రిపేర్ చేయవచ్చు. That face off scene, no? ఇవాళకి ఎక్కువ చోటు ఇంకొకటితో ఉంది, తప్పని చెప్పి రావాలి. He's going to meet someone else. That Smile is oh. It's very dead. That's the reason he has come till here and going back. They haven't cut the tree and they kept the tree and made that. So it's like again they are good people. మీ గురించి ఒక మంచి భావంతో పెడుతున్నారు. ఈ చెట్టును కాపాడుకోవడం వల్ల అడ్డగోలుగా పెరిగిన కొమ్ముల్ని కొడుకుల్ని కొట్టిన మీరు ఇది ఇలాగే నిలబడాలి. oh, mass. Oh. Intermission. Okay. Exact place.
The correct place, no? With the location. And watch, continue. Huh? You want to watch? Yeah. We'll stop it here. Okay, we can stop then. Because it's an that's interval, no? I was exact moment, like what next kind of moment where we stop. It's exactly the intermission time. See, because both doesn't know about who are they and how they connected, nothing. So it's like, Satyam, I feel Satyam likes him because of his character, because he knows his son is spoiled. So this guy is doing all these things, whatever he wants to do it. Okay. And that's why only he called, no? Because he wanted to know who is this guy and why he has done all these things, and he has reacted for a good thing only, no? Good thing only, and both are having good opinion about each other. So that's what the interval punch is all about. Now the thing is like how they're going to get connected, because Satyam wants his son to take care of all these things, but he's not ready. He's kind of a spoiled, that's what he is. He's a spoiled kind of son. You have to repair him. That is, he need much repair than anybody. So it's like, now the thing, this guy would be, especially NTR, would be coming to this family. I feel that's going to happen. Yeah, because that's why, our smile and the last smile and that whatever he is doing, no? I wanted to do it. Yeah. Because I've met with an accident. Something is there, doctor told, but nobody is telling him what is it. So he's actually very happy for whatever he has done it. So the thing is like Unni Mukundan will not be sitting just like that, right? He would be reacting, because now this is time only he has got it, a chance to do whatever he wants to do, bad things. Because from childhood, like Lalatni is stopping. That's why he told, no, when that fight was happening before that, whatever I am doing, no, from childhood, he's like, I'm getting that stop thing. This so is the time I'm getting a chance to do everything. That's what. But now the person has come to stop it again. Like, instead of Lalaten, NTR is there to do. Like, I feel Unni Mukundan and that guy is the villain in this movie. Like that, no? Now it is like that. Something like that only now. And one more dialogue he was telling, like, I have one more person to stop, like your son. Something. I think he's going for that now. After the meeting with Satyam. So there would be a point, because that family has to come, right? Samantha's father and mother and all would be coming someday. Then only the thing would be getting connected. So let's watch when it's going to happen. Actually, I wanted to watch like continuous, but it's almost like 30 minutes, right? But 30 minutes was not 30 minutes. I think all 23 or something. 23, but it was like, I felt it like just 10 minutes. Yeah, because it's going smoothly. Because that fight fast. is there. No? A fight then a engagement factor in it. And a fight in slow motion plus our frames, good frames they have used. Our fight in a different. There is no bloodshed in this fight. No? In this movie, wherever the fight will happen. So, like, why he is doing like that? And why the director is showing like that? Because he's not damaging that much. And this is not A certified, I feel, because Mirchi was A, but this is UA. I feel that's the reason they're not doing. Okay, so we'll see another video.